ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం. Proverbs 28 and verse 1. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు, but the righteous are bold as lion. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని దేవుడిచ్చారు. నూతన దినాన్ని ప్రారంభిస్తున్నాం. దేవుని యొక్క జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, భయం కలిగి మనం జీవించినప్పుడు మన సమయము మనకెంతో దీవెనకరంగా ఉంటుంది. మన కుటుంబానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మంచిది పిల్లరా. ఇక్కడ చూసినట్లయితే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ఈ దినాల్లో ధైర్యం అనేది మాట చాలా అరుదుగా మన జీవితాల్లో కనబడుతుంది. అంటే ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా మనుషుల్లో ఒకలాంటి భయం ఉంది. భద్రత లేని పరిస్థితులు, ఏమాత్రము కూడా నిరీక్షణ లేని పరిస్థితులు. ఇలాంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా నుందురు. ఎవరండి నీతిమంతులు? బైబిల్లో చక్కని మాట ఉంది. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి ఎప్పుడైతే ట్రస్ట్, ఆ నమ్మకము దేవుని మీద మనకు ఉంటుందో, దేవుడు మన జీవితంలో ఉన్నటువంటి ఆ భయంని తీసివేసి ధైర్యాన్ని ఇస్తారు, జ్ఞానాన్ని ఇస్తారు. ఆయన మనం నిలబెడతారు, స్థిరమైన జీవితం మనకి ఇస్తారు. నా ప్రియ సహోదరి, నీ జీవితంలో ఆ ధైర్యం నీకున్నదా? దేని చేత భయపడుతున్నావు? ఏది నీ జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది? అబ్రాహాము దేవుని నమ్మెను అంటే విశ్వాసంతో తను జీవించినప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాడు. అలాంటి నిరీక్షణ కలిగి విశ్వాసంతో మనం జీవించినప్పుడు పిల్లరా మన యొక్క జీవితాల్లో కూడా స్థిరమైనటువంటి వారిగా ఉంటాం. భయపడము, ధైర్యం కలిగి మరి దేవుని కొరకు జీవిస్తాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయనా, మా నీతిని కాక మీ నీతిని మేము కలిగి ఉన్నప్పుడు, మీ మీద పూర్తిగా మేము అనుకున్నప్పుడు, నమ్మినప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాం. ప్రభువా, ఇలాంటి ధైర్యం కలిగినటువంటి జీవితంలో మా పిల్లలందరికీ దయచేయండి. ఏ పాపం చేత ఈ యొక్క శాపమైన పరిస్థితిని బట్టి ప్రభువా ఆ ధైర్యాన్ని కోల్పోతున్నారు, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు. ప్రతి ఒక్క చీకటిని చేస్తున్నాం, బంధిస్తున్నాం. సహాయం ఇచ్చేయండి. మీ కృప ద్వారా మా పిల్లలందరూ ధైర్యం కలిగి ప్రభువా ఈ దినమంతా జీవించడానికి సహాయం ఇచ్చేయండి. మేము ఏదో అనుకున్నప్పుడే, మీతో మేము సహవాసం కలిగి ఉన్నప్పుడే మా జీవితాల నుండి ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రభువా విశ్వాసం కలిగి అన్ని సమయాల్లో మీ వైపు చూసి నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరిచి శాంతి సమాధానంతో ధైర్యం కలిగి మేము జీవించడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Proverbs 28 and verse 1, but the righteous are bold as a lion. Here we see the strength, courage and confidence that comes from walking in righteousness. Just as a lion stands fearless and firm, those who live with integrity and trust in God do not need to be afraid.